మంత్రి పదవి ఇస్తా అంటే నీ పాలమూరు బిడ్డనే కదా గెలిచింది, ఎందుకు ఇవ్వలేదు అంటే రేవంత్ రెడ్డి నైజం ఏంటంటే ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అనేటువంటి నానుడి తప్ప ఇంకొకటి కాదు. అందుకనే రైతు రుణమాఫీ చెప్పినా, మహాలక్ష్మి పథకం చెప్పినా, 500లకే సిలిండర్లు అని చెప్పినా, అరచేతిలో వైకుంఠం చూపెట్టినా ఆయన చేసేది కేవలం మోసం అంటే మోసం తప్ప ఇంకొకటి కాదు. అందుకని 10 సంవత్సరాల చంద్రశేఖరరావు పాలన చూసి 6 నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఈరోజు ప్రజలంతా ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఈ తాప మేము వేసే ఓటు పువ్వు గుర్తుకేస్తాం, నరేంద్ర మోడీ గారికి వేస్తాం, మళ్ళొకసారి ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రజలందరూ కూడా ముందుకు పోతా ఉన్నారు. అందుకని నేను మీకు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ప్రతి ఇంటిని కలవండి, ప్రతి వ్యక్తిని కలవండి. ఒక్కసారి మనం వెళ్ళి ఒక ఇంటికి పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేయమని అడిగితే ఖచ్చితంగా ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని ఇంతకంటే మంచి అవకాశం ఇంకొక అవకాశం రాదు. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ప్రతి తలుపును తట్టి నరేంద్ర మోడీ గారి బొమ్మను అక్కడ ఇచ్చి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి మంచి పనులని ప్రతి కుటుంబానికి తెలియజేస్తే ఖచ్చితంగా మెదక్ పార్లమెంటు మీద ఏ జెండా ఎగురుతుంది, ఏ జెండా ఎగురుతుంది? కొంచెం గట్టిగా చెప్పాలి. నాకు తెలుసు మీకు అందరికి ఆకలి అవుతుంది, కానీ అమిత్ షా గారు కూడా వచ్చేసి మైక్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఒకసారి గట్టిగా చెప్పాలి, గెలిచేది ఎవరు? మెదక్ గెలిచేది ఎవరు? ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరికి బహుమానం ఇవ్వాలి మనం? ఎవరికి? వినబడ్డదా? ఫామ్ హౌస్ దాకా పాప నడవనే వస్తలేదు, బస్ వేసుకొని బయలుదేరిండు. యాడికి? ఊర్ల పొంటి తిరుగుతాడట. ఒక మాట మనం ఊర్లలో చెప్పాలి, రఘునందన్ దుబ్బాకల ఎల్లలే కదా అన్నాడు హరీష్ రావు. హరీష్ రావు నడుగురి, మరి నీ మామ కామారెడ్డిలో చెల్లలే కదా, చెల్లిండా? చెల్లిండా? చెల్లలే కదా. రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డిలో చెల్లలే కదా. ఎవరు బండకేసి కొట్టిరు కామారెడ్డిలో? ఈ కాషాయం జెండనే ఆ రేవంత్ రెడ్డిని, ఆ చంద్రశేఖరరావుని కామారెడ్డిలో బండకేసి కొట్టింది. కొట్టిందా? రేపు మెదక్ పార్లమెంట్ కూడా గెలిచేది ఎవరు? కాషాయం జెండా.